సహవాసం. ఈ లోకంలో అనేక సహవాసాలు ఉంటాయి. మంచి వారితో సహవాసం మంచిగా ఉంటుంది, చెడ్డవారితో సహవాసం చెడు ప్రవర్తనతో ముగుస్తుంది. సహవాసం అంటే సంఘం. సంఘం అంటే క్రీస్తు శరీరం. క్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలంటే క్రీస్తు సంఘంలో చేర్చబడి ఉండాలి. క్రీస్తు సంఘంలో చేర్చబడి ఉన్న వాళ్ళు క్రీస్తు సంఘంలో అంగంగా ఉంటారు. ఒక్కొక్క అంగంకు ఒక్కొక్క పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గుండెకి పని వేరే, లివర్కి పని వేరే, చెయ్యికి పని వేరే, కానీ అవన్నీ ఒకే శరీరం కింద పనిచేస్తూ ఉన్నాయి. క్రీస్తు శరీరంకు శిరస్సు అయి ఉన్నాడు. మనము 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 లోబడి ఉండాలి. ఈ లోకంలో 3 రకాల సంఘాలు ఉన్నాయి. సార్వత్రిక సంఘం, ఈ లోకంలో ఉన్న విశ్వాసులందరూ. ఆది సంఘం అంటే క్రీస్తు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆజ్ఞ ప్రకారం శిష్యులందరూ కలిసి ప్రార్థించారు. ప్రస్తుత సంఘములు అంటే లోకంలో ఉన్న విశ్వాసులందరూ కలిసి వేరువేరుగా సంఘములుగా కలిశారు, కానీ వాళ్ళ భావాలు ఒకటే. మంటలో బాగా మండుతున్న కర్రను తీసుకొని పక్కన పెడితే ఏమవుతుంది? అది ఆరిపోతుంది. అలానే మనం కూడా మందిరముకు దూరం అయితే మనం ఆరిపోయే ప్రమాదం ఉన్నది. ఖండత వాక్యం అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. థ్యాంక్ యూ. 1 కొరింథీ 12:27. థ్యాంక్ యూ.